హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నాన్వేషణ ఇష్యూ జరిగిన తర్వాత దాదాపుగా 5 లక్షల మంది తనని అన్ఫాలో చేశారు. ఇంతమంది అన్ఫాలో చేసి ఇంతమంది హేట్ చేస్తున్నా కూడా ఒక పర్సన్ ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడింది కరెక్టే అంటూ కొన్ని వాదనలు చేస్తున్నారు. మరి ఆ పర్సన్ ఎవరు అంటే హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. మరి ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, దాని వెనుక ఉన్న మర్మం ఏంటో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో బేసిక్గా నాన్వేషన్ని నా స్ట్రైట్ క్వశ్చన్, డబ్బు కోసం మీరు సపోర్ట్ చేస్తున్నారు? నాకు అసలు నాన్వేషన్ అనే వ్యక్తే తెలియదు. అంటే మామూలుగా తెలుసు, తను ఎప్పుడు నేను పర్సనల్గా కలిసింది లేదు, తను నాతో ఎప్పుడు మాట్లాడింది లేదు, మాకు ఎప్పుడు అంటే కాన్వర్జేషన్ జరిగింది లేదు. యాజ్ ఎ సెక్యులర్ కంట్రీలో అంటే ఒక సెక్యులర్ వ్యక్తిగా అతను మాట్లాడిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో అది నాకు నచ్చింది. ఇప్పుడు ఏంటి సీతమ్మని రేప్ చేశారు అన్నది మీకు నచ్చిందా? సీతమ్మని రేప్ చేశారని ఎక్కడండు? సీతని రావణుడు ఎత్తుకెళ్ళిండు. ఎందుకు ఎత్తుకెళ్ళిండు అంటే రేప్ చేయబోతే వాడు నాశనం అయిపోయిండు. ద్రౌపదిని కూడా ఇట్లా ఈ కౌరవులు ఇలా చేశారు. కాదండి, ఇప్పుడు ఆయన ఒక వర్డ్ యూజ్ చేశాడు. ఏమని? అంటే ఏ బట్టలు వేసుకున్నారని, ఏ టీషర్ట్లు వేసుకున్నారని సీతమ్మకి ద్రౌపదికి రేపులు అయిపోయాయి అని అన్నాడు. అంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు? మీరు నా ఇంతకు ముందు ఉన్నటువంటి ఇంటర్వ్యూ చూస్తే దాంట్లో నేను అదే చెప్పా. తను తర్వాత ఇంటర్వ్యూ అది అయిపోయిన తర్వాత తన్ని దాదాపుగా 5 లక్షల మంది అన్ఫాలో చేసిన తర్వాత 4 లక్షల మంది అన్ఫాలో చేసిన తర్వాత అతను ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. రేప్ అనే పదం ఇక్కడ అభ్యంతరకరంగా ఉంది కాబట్టి నన్ను క్షమించండి. అంటే రేప్ అనేది బలాత్కారం అని అనబోయి, అంటే మానభంగం చేయబోయి వాళ్ళు అంటే బలాత్కరించబోయి చనిపోయారు అని చెప్పబోయి తన వే ఆఫ్ కాన్వర్జేషన్ మారింది. అంటే ఇక్కడ ఎక్కడ బలాత్కారం రావణాసుడు సీతని బలాత్కారం చేయలేదు, ఆయన అపహరించాడు. నేనేమంటున్నానంటే ఆయన చెప్పిన కాంటెక్స్ట్ చెప్తున్నా. అక్కడ జరిగిన దాని గురించి, చరిత్రలో జరిగిన దాని గురించి కాదు నేను ఇప్పుడు మాట్లాడేది. అక్కడ జరిగిన కాంటెక్స్ట్ ఇది. సో అతను దీన్ని ఇలా కన్వే చేస్తూ రేప్ అని చెప్పేసి అని మాట్లాడాడు. సో అక్కడ వివాదం మొదలైంది. ఇక్కడ అందరికీ కూడా అభ్యంతరకరంగా అనిపించింది వర్డ్ ఏదన్నా ఉందంటే పదం రేప్. రేప్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో అటాక్ చేయడం అన్నట్టు. అంటే దాని గురించి మనం లోతుగా వద్దు, మన కాంట్రవర్సీ అయితే. సో దాని గురించి మాట్లాడుతూ తర్వాత తన తప్పైందని చెప్పేసి గరికపాటి గారి గురించి మాట్లాడిన దాని గురించి కూడా తను వివరణ ఇవ్వడం జరిగింది. సో నేను 100% తన వాదనకి ఏకీభవిస్తా 100కి 200%. ఎందుకంటే ఇక్కడ సెక్యులరిజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి సరే అతను తప్పే చేసిండు, మన ఒక కాంటెక్స్ట్లో అతను తప్పు చేసిండు అనుకుందాం. మరి రాధా మనోహర్ దాస్ ఏం చేశారు? రాధా మనోహర్ దాస్ డైరెక్ట్గా క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, మాటలు అసహ్యమైన బూతులు తిడుతున్నారు, మరి చర్చిలు కోలుగొట్టండి అంటున్నారు, గొర్రెం బిడ్డలు అంటారు, రకరకాల బూతు మాటలు మరి అతను చేసేది ఏంటి? మధ్యలో రాధా మనోహర్ అదే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ప్లీజ్ ఇష్యూ శివాజీ గారిది. శివాజీ గారి ఇష్యూని హైలైట్ చేద్దామని మాట్లాడాడు. ఇది నాన్వేషన్ ఎక్కడ శివాజీ గారిని తిట్టినా జనాలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు, లేకపోతే ఈవెన్ గరికపాటి గారిని తిట్టినా కూడా జనాలు ఓకే యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో. బట్ ఆయన సీతమ్మని అండ్ ప్లస్ ద్రౌపదిని అనడం వల్ల జనాలకి నెగిటివ్ అయింది. ఇక్కడ మధ్యలో రాధా మనోహర్ దాస్ ఎందుకు అదే చెప్తున్నా, రిలీజన్ ఎందుకు తీసుకొస్తున్నారు? రిలీజన్ గురించే కదా ఇప్పుడు గొడవ. ఇక్కడ ఈ నాన్వేషన్ అని ఆయన దేని గురించి ఇప్పుడు వివాదంలో ఇరుక్కుండు? రిలీజన్ బేస్డే కదా ఆయన మాట్లాడట్లేదు. నేను అదే అంటున్నా. మరి అంతకంటే దారుణమైన వ్యాఖ్యలు. ఇతను రేప్ అనే పదం వాడాడు. మరి అతనైతే అసహ్యమైన బూతులే తిడుతుండ క్రైస్తవుల్ని. ముస్లిమ్స్ మీద అయితే అక్కడ మొన్న జరిగినటువంటి ఒక మెహదీపట్నం దాడుల్లో అయితే హిందువులే పార్టిసిపేట్ చేశారు. మరి అక్కడి వరకు ఎందుకు? కరాటే కళ్యాణి గారు లీగల్ ఎయిడ్ మెంబర్ సరోజిని భాస్కర్ గారు ఒక కంప్లైంట్ రైజ్ చేశారు ఆమె మీద ఒక 3 సంవత్సరాల క్రితం. ఏమని? క్రైస్తవ మహిళలు ముండరాళ్ళలాగా ఉంటారు, వెధవరాళ్ళలాగా ఉంటారు, వాళ్ళు బొట్లు ఇట్లా అని చెప్పేసి కొన్నితే ఆమె మీద కూడా ఎఫ్ఐఆర్ అయినాయి. అంటే ఇక్కడ మరి వీళ్ళకి మీద ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు, వీళ్ళ మీద ఎందుకని మరి మిగతా వాళ్ళు పర్టికులర్ పర్సన్స్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వట్లేదు, కేసు ఎందుకు ఇవ్వలేదు? కరాటే కళ్యాణి గారి మీద సరోజిని భాస్కర్ గారు కంప్లైంట్ చేశారు. దాని మీద ఇంతవరకు ఏమైందో తెలియదు. అదేవిధంగా రాధా మనోహర్ దాస్ మీద ఫస్ట్ అజయ్ బాబు ఇచ్చారు, తర్వాత ఒక 7-8 మంది సంఘాలుగా వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీలు కూడా అంతకుముందు కేసులో నేను అజయ్ బాబు కేసు చేసినప్పుడు కూడా మీడియాకి రిలీజ్ చేశాను, చెంచల్ కూడా జైలు ముందు. మరి వాళ్ళ మీద ఎందుకని ఎలాంటి చర్యలు తీసుకోరు? ఇక్కడ కమ్యూనలిజమే కదా. ఇప్పుడు నాన్వేషన్ మాట్లాడింది కమ్యూనలిజమే.
కమ్యూనల్కి సంబంధించింది. అంటే ఒక మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడిండని. మరి నిత్యం నోరెత్తి అంటే పొలోమంటూ అందరూ దండుగట్టినట్టు వెళ్ళి మరి క్రైస్తవుల మీద, ముస్లిమ్స్ మీద, దళితుల మీద, దళిత స్త్రీల మీద అన్యాయాలు జరుగుతుంటే, వాళ్ళని కొడుతుంటే, చర్చిలు కూల్చేస్తుంటే, ఒక మతాన్ని డైరెక్ట్గా పేరు పెట్టి తిడుతున్నప్పుడు మరి వీళ్ళని ఎందుకని డైరెక్ట్గా శిక్షించరు? మరి వీళ్ళ అకౌంట్లు ఎందుకు ఫ్రీజ్ చేయొద్దు? వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయొద్దు? మరి వీళ్ళు మాట్లాడే వీళ్ళ యూట్యూబ్ ఛానల్ ఎందుకు బ్లాక్ చేయొద్దు కదా? ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం అంటే ఏంటి? సెక్యులర్ కంట్రీ. ప్రతిదీ కూడా ఏంటి అని అంటే అన్ని మతాలు అంటే సర్వమత సమ్మేళనం. సో మనకున్నటువంటి గొప్ప భావజాలం ఏంటి? మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి. మరి ఇక్కడ రాధా మనోహర్ దాస్ కానీ, కరాటే కళ్యాణి కానీ, లేదంటే కరుణాకర్ సుగ్నా కానీ, లలిత్ కానీ, తర్వాత ఇప్పుడు వేదాంత్ మీడియా అనే ఒక అబ్బాయి కానీ, తర్వాత ఏజుడ్ అనే ఒక అబ్బాయి కానీ, వీళ్ళందరూ మరి హిందువుల మీద ఏదైనా మాట అంటేనో లేదంటే తిడితేనో పొలోమంటూ ఎగబడిపోయి ఏదో దేశాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా, దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చేవాళ్ళలాగా గొంతు చించుకొని ఒక కొన్ని ఏమంటారు కాన్సెప్ట్లు రాసుకొని పెద్ద మీడియా ముందు డప్పు కొట్టే వీళ్ళు మరి క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు, ముస్లిమ్స్ మీద దాడులు జరిగినప్పుడు, అదేవిధంగా దళిత స్త్రీలను రేప్ చేసినప్పుడు మీరు ఎన్సీఆర్బీ రిపోర్ట్ చూసుకుంటే దాదాపుగా 70% అట్రాసిటీ కేసులకి ఇంతవరకు అంటే ఏమీ లేదు. దానికి ఒక బేస్లెస్గా తీసేస్తున్నారు. నార్త్ ఇండియాలో ఎంతోమంది దళితుల్ని ఊళ్ళో నుంచి వెళ్ళేస్తున్నారు. అక్కడి వరకు ఎందుకు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో చిన్న పిల్లలకి మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ మీద ఏమని క్యాస్ట్ బేస్డ్గా మాట్లాడారు. నేనేమంటానంటే ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. మరి అలాంటప్పుడు మరి ఈ విషయాలలో వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు వాటి మీద మాట్లాడలేదు? ఈరోజు సీతమ్మ గారిని తర్వాత ద్రౌపది గారిని అనేసరికి పొలోమంటూ ఈ పే బ్యాచ్ అంతా వచ్చినప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అందరూ వచ్చి రోడ్లెక్కి వీళ్ళందరూ చెప్దామంటే ఇంకా చాలా ఉన్నాయి. ఈ పెయిడ్ ఆర్టిస్టులే. మరి మీరు పెయిడ్ ఆర్టిస్టులు కాకపోతే మరి పిఠాపురం ఇన్సిడెంట్ అప్పుడు మీరు ఎందుకు ఈ ఇంటర్వ్యూలు చేయలేదు? భయమా? ఏదన్నా అవుతుందని భయమా? మీ కెరీర్ గురించి బాధ? మరి అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు, అదేవిధంగా అదే పిఠాపురంలో దళితులను బహిష్కరించినప్పుడు మరి మీరు ఎందుకు మాట్లాడలేదు కదా? మనం మానవత్వంగా ఆలోచిద్దాం. ఇక్కడ మనం ఒక కోణాన్ని కమ్యూనల్ వైపే తీసుకెళ్ళొద్దు. సమాజానికి మనం ఏదన్నా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తానంటే అది సమాజానికి ఉపయోగపడాలి. అంటే ఇప్పుడు మీరు నాన్ వేషన్కి సపోర్ట్ చేస్తున్నారు 100%. అతను చేసిన తప్పేంటి? అతను మర్డర్ చేసిండా, మానభంగం చేసిండా? అయితే నేను దాన్ని ఖండించా. నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా నిన్న ఒక పెద్ద మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో కూడా నేను అనసూయ గారికి డైరెక్ట్గానే కౌంటర్ ఇచ్చా. ఏమండి మరి మీరు వేసుకునే బట్టలే మీ పిల్లవాడికి నచ్చట్లేదు అని అన్నప్పుడు మీరు అవి వేసుకోవడం ఎందుకు? ఇప్పుడు సినిమాలో వేసుకుంటున్నారు కాబట్టి వృత్తిరీత్యా అంతే వృత్తికి న్యాయం చేసిన వాళ్ళు అవుతున్నారు. మరి సమాజంలో మీరు అవి ఈ చిన్మయ్య గారు కూడా, సింగర్ చిన్మయ్య గారు కూడా ఆవిడ వ్యాలిడ్ ఉన్న వాటి మీద మాత్రమే మాట్లాడుతుంటారు. ఇక్కడ మరి అలాంటి వ్యాలిడ్ ఉన్న పాయింట్ల మీద మాట్లాడకుండా అతను శివాజీ గారు మాట్లాడింది 100కి 200% కరెక్ట్. అతనికి నేను సపోర్ట్ చేశాను. నేను అవును శివాజీ గారు మాట్లాడిందో తప్పేం లేదన్న. విమెన్ కమిషన్ కూడా చేసింది. అసలు ఎందుకు చేశారు? దానికి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఆయన అన్న దాంట్లో తప్పేంటని కూడా నేను సూటిగా ప్రశ్నించా. నేను ఇక్కడ ఏమంటానంటే వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ వేరు. మేము ఈ బట్టలు వేసుకుంటాం, మాకు మళ్ళీ అభ్యంతరం పెట్టొద్దు అంటాం వేరు. అంటే మేము ఈ బట్టలు వేసుకుంటే రేపులు జరుగుతాయి అంటే ఆ రేపు జరగడానికి వాడికి ఆలోచన కలగడానికి ప్రొవోక్ చేసే బట్టలే కదా మీరు వేసుకునేది. ఈరోజు స్త్రీ ఆధిపత్యం, తర్వాత అదేవిధంగా విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? విమెన్ ఎంపవర్మెంట్ అంటే అరకొర దుస్తులు వేసుకోవటం. చక్కగా ఇంట్లో వేసుకోండి. మరి అవినాష్ అదే కదని చెప్తుంది. నేను ఇప్పుడు ఆయన వ్యతిరేకించి ఖండించి శివాజీ గారిని తిట్టి బూతులు తిట్టి అన్వేష్ ఏం చెప్పాడు? ఇదే కదా చెప్పింది. కానీ అది వాళ్ళ ఇష్టము, కానీ ఏ బట్టలైనా వేసుకుని మీరు బట్టలు ఇప్పుకొని తిరగండి అని కూడా చెప్పాడు కదా. ఇక్కడ ఈ విషయంలో నేను అన్వేష్కి బట్టల విషయంలో నేను అనలా, కమ్యూనల్ ఇష్యూ గురించి నేను మాట్లాడుతున్నా. అతను కమ్యూనల్ ఇప్పుడు బట్టలు నా దగ్గర ఇక్కడ అభ్యంతరం రాలా. కమ్యూనల్ ఇష్యూస్ దగ్గర వచ్చేసరికి ద్రౌపది గారి దగ్గర, సీతాదేవి గారి దగ్గర వచ్చే దగ్గరికి గొడవ. ఇక్కడ మనం కూర్చొని ఈ డిబేట్లో మాట్లాడడానికి రీజన్ కూడా అదే. సో నేనేమంటానంటే ఇక్కడ బేస్ పాయింట్ ఏంటి? కమ్యూనల్.
మరి అతను కమ్యూనల్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇంత పెద్ద మీ మనోభావాలను దెబ్బతీసినప్పుడు, మీరు ఎక్కడో అసలు దేశంలో ఉన్నటువంటి హిందుత్వాన్ని మొత్తం మీరు ఉద్ధరిస్తున్నప్పుడు, మరి క్రైస్తవుల మీద, ముస్లిమ్స్ మీద, దళిత స్త్రీల మీద, దళిత పిల్లల మీద, అదేవిధంగా ముసలి వాళ్ళపైన కర్కోశకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఉన్నత సామాజిక వర్గాలు చేసే అఘాయిత్యాల మీద ముస్లిమ్స్, అదేవిధంగా హిందువులు చేస్తున్నటువంటి అఘాయిత్యాల మీద మరి ఎందుకు మీరు మాట్లాడరు? ఎందుకు వాళ్ళకి ఎగెన్స్ట్గా కేసులు పెట్టరు? మీరు అక్కడి వరకు ఎందుకు? ఇక్కడ గట్కేసర్లో ఒక పాస్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ప్రవీణ్, ఆయన పూర్తి పేరు చెప్పను. అతను ఒక చర్చ్ కడితే అక్కడికి వెళ్ళి హిందూ సంఘాలన్నీ కూడా పొలవమంటే వెళ్ళి ఆ చర్చ్ బంద్ చేయాలి అది ఇది అని అన్నారు. మరి జూబ్లీ హిల్స్లో ఒక చోట ఒక పెద్దమ్మ గుడి ఏదో గుడి ఉంటే గవర్నమెంట్ దాన్ని తీసేస్తుంటే వెళ్ళి గొడవ పెట్టేసుకున్నారు. అది కూడా మరి ఏమంటారు, నిబంధనలకు వ్యతిరేకంగా అసలు అక్కడ ఆలయ పర్మిషనే లేదు కదా. అక్కడ చర్చి కడుతుంటే అబ్జెక్షన్ చేసిన మీరు పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ స్థలంలో గుడి కడుతుంటే తీసేస్తుంటే ఎట్లా మాట్లాడుతా అంటే మీకు ఒక న్యాయం, వాళ్ళకి లేదు. ఒక నిమిషం, ఎప్పటి నుంచో ఇందులో ఉండాలి. ఒకటి సొంత విషయం. ఇప్పుడు మాధవిలత ఉన్నారు, ఆవిడ సొంత స్థలం ఇవ్వమనండి, ఆవిడ సొంత స్థలాలు గట్టిని ఇవ్వమనండి. అంటే అభివృద్ధికి అడ్డపడుతున్నారు మీరు. వీళ్ళు ఏంటంటే కమ్యూనలిజం అనే ఒక రంగు పూసుకొని ఇప్పుడున్నటువంటి యువతను చెడగొడుతున్నారు. ఇంతకుముందు లేనటువంటి భావజాలాన్ని వీళ్ళు బలవంతంగా చొప్పిస్తున్నారు. ఇంతకుముందు లేనటువంటి ఆచార వ్యవహారాలన్నీ కావాలని తీసుకొస్తున్నారు. అమాయకులైన యువతని ప్రొవోక్ చేస్తున్నారు. ఏది ఈ కరాటే కళ్యాణి గారు ముందు లేనివి ఏమి వాళ్ళు తీసుకురావట్లేదు. అంటే ముందు ఉన్నవే మళ్ళీ ఇలా ఉన్నాం మనం ఎందుకు మారుతున్నామని చెప్తున్నట్టున్నారుగా. అంటే ఎలా ఉన్నాం మనం ఎందుకు మారుతున్నాం అంటే, ఇంతకుముందు చీరలు కట్టుకునే వాళ్ళు ఇప్పుడు ప్యాంటు షర్ట్లు వేసుకుంటున్నారు అమ్మాయిలు. అంటే వేసుకోకండి, చీరలే కట్టుకోండి అని చెప్తున్నారు. తప్పేముందని ఇది అదా జై శ్రీరామ్ అనే పదాలు అనండి. మీరు హిందువుల మీద క్రైస్తవుల మీద దాడులు చేయండి, క్రైస్తవుల చర్చిలు కూలగొట్టండి, ఓపెన్ స్టేట్మెంట్లే ఉన్నాయి. మీరు ఒకసారి రాధా మనోహర్ దాస్ గారి స్టేట్మెంట్లు చూడండి. అదేవిధంగా మీరు ఈ కరాటే కళ్యాణి గారి ఇంటర్వ్యూలు కొన్ని పెద్దమ్మ అదే టెంపుల్ దగ్గర వివాదంలో చూడండి, మాధవిలత గారి చూడండి. వాళ్ళు ఏమంటారు, యేసు మతం వాళ్ళు గొర్రె మతం వాళ్ళు కడుతుంటే వాళ్ళని ఏం చేయలేరు కానీ వీళ్ళని అది చేస్తారని వీళ్ళే వెళ్ళి ఆ చర్చిలు కూలగొట్టేస్తున్నారు. అంటే ఇక్కడ అన్యాయం జరుగుతున్నట్టే కదా. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు ఏంటంటే మత స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన హక్కు, స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు, మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు. మత ప్రచారం చేసుకునే హక్కు ప్రాథమిక హక్కుల్లో, ప్రాథమిక విధుల్లోని ఒక భాగం. వీళ్ళెవరో ఆపడానికి ఈ విషయం గురించి ఎవరో మాట్లాడరు. ఇక్కడ ఎవరైనా చర్చిలో ఏదన్నా ఒక మీటింగ్ పెట్టుకున్నాను అనుకోండి, ఒలోమంటే వెళ్ళి కొట్టి, మీరు మొన్న చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్లో ఒక షాపింగ్ మాల్లో క్రిస్మస్కి సంబంధించిన సెట్టింగ్ పెట్టుకుంటే వెళ్ళి పగలగొట్టారు. అదే ఒక దుర్గామాతకు సంబంధించో లేదంటే ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి పడి పూజలు వెళ్ళి క్రైస్తవులు అలా చేస్తే ఊరుకుంటారా? అది కరెక్టా? అంటే వేరే మతం మీద మీరు ఎందుకు విషబీజాలను ఆడుతున్నారు? మరి అవుట్ ఆఫ్ కంట్రీ క్రిస్టియన్ కంట్రీస్లో వెళ్ళి చాలా భద్రతగా ఉంటున్నటువంటి హిందువులు, మరి హిందూ దేశమైనటువంటి మన భారతదేశంలో పుట్టినటువంటి మన సహోదరులైనటువంటి క్రైస్తవులు, ముస్లిమ్స్ ఏం పాపం చేశారు? ఇండియాలో వాళ్ళు భద్రంగా బతకలేకపోతున్నారు కదా. చర్చిలకు తాళాలు వేస్తున్నారు, ఆదివారం ఆరాధనలు జరగకుండా చర్చి ముందు బయట వేస్తున్నారు. మీకు నేనేదో చెప్తాను. ఐ గాట్ యు. మీరు ఇప్పుడు విదేశాల్లోకి వెళ్ళి మన వాళ్ళు ఎక్కడ హిందూ మతాన్ని ఎవరు చెప్పారు ఫాలో అవ్వండి, హిందూ మతాన్ని పాటించండి అని చెప్పట్లేదు. చాలా మంది చెప్తున్నారు. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు చేసేది ఏంటి? మీరు ఒకసారి అయితే మీకు అవగాహన లేదనుకుంటా, ఒకసారి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ వీడియోస్ చూడండి. అవుట్ ఆఫ్ కంట్రీ మత ప్రచారం చేయటం అంటే ఏంటి? ర్యాలీగా వెళ్ళడం, వాళ్ళకి సంబంధించినటువంటి బుక్స్, పాంప్లెంట్స్ ఇవ్వడం. మత ప్రచారం అంటే ఏంటి? మా మతంలోకి రండి, జాయిన్ అవ్వండి అంటే ఇక్కడ యాంటీ కన్వర్షన్ అనేది బలవంతంగా జరగకూడదు. అది రాజ్యాంగ విరుద్ధమైంది, కోర్టు దాన్ని అంగీకరించదు. సో అలాంటి విషయాలు వాళ్ళందరూ ఇస్కాన్ వాళ్ళు చేసేది ఏంటి? మలేషియాలో మన వాళ్ళు చేసేది ఏంటి? యూకేలో చేసేది ఏంటి? వీళ్ళందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి చాలామంది యువతని మన సంస్కృతి సాంప్రదాయాలతో అట్రాక్ట్ చేసి చిన్నగా హిందూ మతంలోకి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు, తప్పు కాదు. ఇష్టపూర్వకంగా ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఒక మనిషికి, అది 18 సంవత్సరాలు దాటిన వయో పరిమితి దాటినటువంటి ప్రతి ఒక్క యువకుడికి ఉన్నటువంటి, యువతకు ఉన్నటువంటి హక్కు అది. దాన్ని ఎవరూ కాదంటానికి లేదు. అక్కడ మత ప్రచారం చేయటం, మరి హిందూ కంట్రీలో క్రిస్టియన్ మతం ప్రచారం చేస్తున్నారంటే భారతదేశంలోకి మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవరు తీసుకొచ్చింది? మీకు తెలుసో లేదో. మీరు అదే హిందూ మత గ్రంథాల ప్రకారం చూసుకుంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తప్ప మిగతా ఎవరు చదువుకోవడానికి వీల్లేదు. మిగతా వాళ్ళందరూ కూడా శూద్రులు. అంటే శూద్రులు
ఇంట్లో భోజనం చేస్తే ఇది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శూద్రులు అంటే కమ్మ కాపు రెడ్డి బలిజ మాల మాదిగ పంబలి డక్కలి మంగలి వీళ్ళందరూ కూడా శూద్రులే. మీరు చరిత్ర చూసుకున్నట్లయితే సో మరి వీళ్ళందరూ ఎవరి ఆఖరికి రెడ్డిస్ చౌదరీస్ వీళ్ళు కూడా శూద్రులే. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తే సమస్త మలం తిన్నట్టని ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే మనుధర్మ శాస్త్రంలో శూద్రులు చదువుకోకూడదని ఉంటుంది, శూద్రులు వేదాలు వల్లించొద్దని. ఈరోజు మరి ఈ శూద్రులకి ఈ ఎవరైతే ఉన్నారో 4వ వర్ణం వాళ్ళు 5వ పంచమ వర్ణం వాళ్ళు మరి వీళ్ళందరికీ విద్యా వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? అదేవిధంగా వైద్య వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? ఉపాధి వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు? ఈరోజు భారతదేశ అభివృద్ధిలో మరి క్రైస్తవ మిషనరీలే కదా ముఖ్య పాత్ర పోషించింది. మీరు ఎవరైతే హిందుత్వాన్ని ఎత్తుకొని పొలోమంటూ దానికోసం పోరాటం చేస్తున్నారో ఆ పోరాటం చేయాలనే సామాజిక స్పృహని విద్య ద్వారా అందించింది ఎవరు? సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇక్కడ కమ్యూనల్కి సంబంధించినటువంటి విషయాల్ని ఎక్కువగా దృష్టి పెడుతున్నారు ఇప్పుడున్నటువంటి యువతలో. అయితే యువకుల్లో కావాలని బలవంతంగా చొప్పిస్తున్నారు, ప్రతి విషయాన్ని ప్రోవోక్ చేస్తూ మాట్లాడుతున్నారు. మీరు హిందువులు కాదా, మీకు బుద్ధి లేదా, మీరు అడ్డుకోరా, ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు. అసలు వీళ్ళ మీద కేసులు అవ్వాలి, వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు సీజ్ అవ్వాలి. ఇప్పుడు నాన్ వేషన్ అంటే ప్రపంచ యాత్రికుడు కాబట్టి అతనికి డబ్బులు వస్తున్నాయి. మరి వీళ్ళు ఏం పని చేస్తున్నారు? వీళ్ళకి బ్రతకడానికి డబ్బులు వస్తున్నాయి. రాధా మనోహర్ దాస్ కానీ, కరాటే కళ్యాణి కానీ, కరుణాకర్ సుగ్నా కానీ, లలిత్ ఇదే కరాటే కళ్యాణి గారు కరుణాకర్ మీద లలిత్ మీద శివశక్తి పేరు చెప్పి వసూళ్ళకు పాల్పడుతున్నారని కంప్లైంట్ చేసింది. మరి ఆ కంప్లైంట్ ఏమైంది ఇంతవరకు? దాని మీద ఒక కంక్లూజన్ ఎందుకు ఇవ్వలేదు? మీరు చూడండి, మీరు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఈ ఎవరైతే కాషాయ మీడియా ఏదైతే ఉందో ఇలాంటి వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాల్ని కావాలని ఐటీ సెల్ పెట్టి బాగా విపరీతంగా పాపులర్ చేస్తున్నారు. మీకు జసింత్ కట్ అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుంది. మీ అమ్మాయి క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించింది. చాలా విషయాల గురించి ఆమె మాట్లాడుతుంటుంది. అసహ్యమైన బూతులతో ఆ అసహ్యమైన పదజాలంతో ఆ పిల్లని ఇబ్బంది పెడుతుంటారు. సో మరి అలాంటప్పుడు ఒక స్త్రీని మన భారతదేశంలో పుట్టి సెక్యులర్ కంట్రీలో తనకు నచ్చిన మొత్తాన్ని స్వీకరించినటువంటి జసింత్ కట్టు అనే అమ్మాయిని ఎందుకని ఇబ్బంది పెడుతున్నారు? మరి అసహ్యమైన బూతులు ఎందుకు తిడుతున్నారు? ఆమె స్త్రీమూర్తి కదా, ఆమెకు మనోభావాలు లేవా, ఆమె ఆడవది కదా. సో మరి ఇక్కడ మీరు కావాలని ఒక అమ్మాయిని ఎట్లా టార్గెట్ చేస్తున్నారు? క్రైస్తవ స్త్రీలను ఎట్లా టార్గెట్ చేస్తున్నారు? దళిత స్త్రీలను ఎట్లా టార్గెట్ చేస్తున్నారు? ఎన్సీఆర్బీ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. వాళ్ళకి రేపులు జరిగినా, వాళ్ళ మీద అట్రాసిటీ కేసులైనా పట్టించుకున్న నాదరే లేదు. అక్కడి వరకు ఎందుకంటే బిల్కిస్ బానో కేసులో రేప్ జరిగి నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు రిలీజ్ అయితే వాళ్ళ దండేసి వాళ్ళు ఏదో ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన వాళ్ళుగా ఊరేగించి తీసుకొచ్చారు. బిల్కిస్ బానో కేసు ఎంత పెద్దది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మీరు చూడండి. దాదాపుగా గోద్రాలలో అప్పుడు బిల్కిస్ బాను అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, మీకు తెలుసో లేదు. సో అది చదవండి. మరి ఇంతమంది పైశాచికంగా ప్రవర్తిస్తున్నప్పుడు భారతదేశంలో ఎవరు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు అంటే కొంతమంది హిందుత్వం పేరు చెప్పుకొని ఇట్లా బ్రతుకు జీవుడు అంటూ జీవనోపాధి కల్పించుకొని అప్పటికప్పుడు పూట గడుపుకొని పబ్బం గడుపుకొని ఈ రంగులు వేసుకుని ఈ బ్యాచ్ హిందువులందరూ కాదు. నిజంగా హిందుత్వంలోని మాధుర్యాన్ని ఎవరో కూడా చెప్పరు. చాలా వరకు దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని పంచడానికి ఇప్పుడు చాలా వరకు శక్తిపీఠాలు ఉన్నాయి, అదేవిధంగా చాలా వరకు మఠాధిపతులు ఉన్నారు. మరి వాళ్ళు మాట్లాడరే? అక్కడి వరకు ఎందుకు చాగంటి గారిని విమర్శించమనండి, మరి లేదంటే గరికపాటి గారిని విమర్శించమనండి, వాళ్ళు ఉన్నది ఉన్నట్టు సత్యం చెప్తారు. సో మీరు అక్కడి వరకు ఎందుకండి? ఏదైతే ఈ కాషాయ బ్యాచ్ ఇప్పుడు కొత్తగా ఒక ఐటీ సెల్ పెట్టి ఒకళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఈ కాషాయ బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళని వచ్చి హిందుత్వంలోని అసలు విషయాల్ని, మనుధర్మశాస్త్రంలోని అసలు విషయాన్ని చెప్పమనండి, దాన్ని చదివి వినిపించమనండి, మీకే అర్థమవుతుంది. మనుధర్మ శాస్త్రంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తప్ప ఎవరికి కూడా వ్యాపారం చేసే హక్కు కానీ, రాజ్యాన్ని పరిపాలించే హక్కు కానీ, అదేవిధంగా అజమాయిషీ చేసే హక్కు కానీ లేదు. వీళ్ళందరూ కేవలం సేవకులుగా మాత్రమే వీళ్ళకు ఉండాలి. ఈ మనుధర్మ శాస్త్రాలు ఇవన్నీ మనుషులు రాసుకున్నవి, కాకపోతే రామాయణం ఇవన్నీ మనుషులు రాసినవి కాదు కదా. ఎవరు రాశారు? దేవుళ్ళు రాశారా? వాల్మీకి మహర్షి అండి. వాల్మీకి మహర్షి అంటే మనిషే కదా, అంటే ఆయన దైవ స్వరూపంగా చూస్తారు. దైవ స్వరూపంగా చూడటం అక్కడ పెట్టండి, మనిషే కదా. మరి అదే వాల్మీకి మహర్షి రాసిన ఈ రామాయణంతో మిగతా వాళ్ళు చాలామంది మరి రామాయణం రాశారు కదా. రామాయణాలు ఎన్ని భాగాలు కొని ఎన్నోన్నాయో తెలుసా? ఎంతమంది రాశారో తెలుసా? చాలామంది రాశారు. మరి రామాయణం వాల్మీకి మహర్షి రామాయణం రాసినప్పుడు మరి మిగతా రామాయణాలన్నీ ఏంటి, దాని అర్థం ఏంటి? మీరు రంగనాయకమ్మ గారి బుక్స్ ఒకటి ఉంటాయి,
ఆ బుక్స్ ఒకసారి చదవండి. అదే రామాయణంలో చాలా అంటే చాలా అంటే చాలా విషయాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే హిందుత్వం పేరు చెప్పి హిందుత్వాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు వీళ్ళంతా, ఈ పేడ్ బ్యాచ్ అంతా. సో ఈ విషయంలో నేనేం చేస్తానంటే ఖచ్చితంగా వీళ్ళని ఖండించాలి, వీళ్ళని జైల్లో పెట్టాలి. అసలు హిందుత్వం మీద వీళ్ళు ప్రేమ లేని అంటే సవతి తల్లి ప్రేమ చూపించడం ఏంటి? వీళ్ళ కాపాడేది? మరి మఠాధిపతులంతా ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద ఆశ్రమాలు నడిపించే మత గురువులంతా ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎందుకు పొలమంటూ రాసుకుంటూ వస్తున్నారు? ఏంటంటే బ్రతుకు జీవుడా అంటూ పొట్టబోసుకోవడానికి ఆ పూటకు ఆవేశం వేస్తున్నారు. సో ఇక్కడ నాకు తెలిసి సెక్యులర్ కంట్రీలాగా బ్రతకండి. చదువుకున్న వాళ్ళు ఎవరికి కూడా సెక్యులర్ కంట్రీగా బ్రతికే వాళ్ళు ఎవరికి అంటే సెక్యులర్గా ఉండేవాళ్ళు ఎవరికి కూడా వీళ్ళందరూ ఏంటంటే జోకర్లాగా కనిపిస్తుంటారు. సో కాబట్టి దయచేసి ముందు మీరు మంచిగా ఉండి వేరే మతం వాళ్ళని హింసించకుండా, వేరే మతం వాళ్ళ బురద జల్లకుండా, వేరే మత గ్రంథాలను అవమానపరచకుండా ఉంటే ఆటోమేటిక్గా ఇలాంటివన్నీ సద్దుమణితాయి. కావాలని రెచ్చగొట్టి వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. చూడండి, మనం చూసుకున్నట్లయితే మరి క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు తప్ప మరి మిగతా వాళ్ళందరికీ బతికే హక్కు లేదా ఈ భూమి మీద? సో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళు మతాన్ని రెచ్చగొడుతున్నారు. అదే ఇప్పుడు ఒక పల్లెటూరుకి వెళ్దాం, హిందువుల్ని తీసుకుందాం, ఒక దళితుడైన హిందువుని తీసుకుందాం, ఒక అగ్రకులమైన హిందువుని తీసుకెళ్దాం. ఇద్దరు హిందువులేగా, మరి అతన్ని ఆ దళితుడిని ఆ అగ్రకులం ఆయనకి సంబంధించినట్టు ఇంట్లో సరిసమానంగా కూర్చోబెట్టి భోజనం చేయమనండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళమనండి, చెప్పండి. అది మరి హిందూ ధర్మమే కదా, అతను పాటించేది హిందువే కదా. ఆలయ ప్రవేశం చేయకోకుండా దళితుల్ని ఆపింది ఎవరు? శూద్రుల్ని ఆపింది ఎవరు? వీళ్ళు కదా. సో మరి ఎన్ని రకాలైనటువంటి అంశాలను పెట్టుకొని హిందుత్వము అంటే ఏంటి మీరు సాధించేది? అరే మానవ సేవే మాధవ సేవ అంటే మనిషికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టు. మీకు నిజంగానే హిందుత్వం మీద అంత ప్రేమ ఉంటే, అంత ఇదిగా మీరు ఉంటే హిందువుల పిల్లల్ని దత్తత తీసుకోండి, హిందువుల పేద పిల్లల్ని మీరు అందరూ చదివించండి, వాళ్ళకి ఒక హాస్పిటల్స్ కట్టించండి, స్కూల్స్ కట్టించండి, వాళ్ళ అభ్యున్నతికి ఏదన్నా చిన్న చిన్న కుట్టు మిషన్లు, అల్లికలు అవి నేర్పించండి, వాళ్ళ అభ్యున్నతిని తీసుకెళ్ళండి. ఎవడు కాదంటాడు? మీరు ఏంటి మీ వల్ల సమాజానికి ఉపయోగం? సమాజాన్ని భ్రష్టు పట్టించడం తప్ప ఇలాంటి వాళ్ళందరూ భజన బ్యాచ్ ఏంటి వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం? వీళ్ళు తప్ప ఎవరన్నా హిందుత్వం గురించి రాసుకొని పూసుకొని చెప్తారా? మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు చెప్పట్లేదంటే మిగతా వాళ్ళు చెప్తున్నారండి. ఇప్పుడు వీళ్ళకి మాత్రము వీళ్ళు పబ్లిక్ ఫిగర్స్. అవును, ఏజ్డ్కి 4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారండి. 4 మిలియన్. చూడండి, 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే అతను ఏది చెప్తే అది నిజం అయిపోతుందని చెప్పట్లేదు. పబ్లిక్ వాళ్ళు చూడండి, పబ్లిక్ ఫిగర్ చూడండి. ఈరోజు సోషల్ మీడియాలో లోకుల్ కాకు లాంటివి మాట్లాడినా చూస్తారు. అది వేరు. లెట్ మీ కంప్లీట్. నేను అదే చెప్తాను. 5 లక్షల మంది ఎందుకు అన్ఫాలో చేశారంటే 5 లక్షల మంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేరు. నేనేమంటాను, నాన్ వెజ్ గురించి. మరి ఏజుడనే వ్యక్తి ఏ బొక్కలో దాక్కుండు? పిఠాపురంలో పిల్లల మీద ఇలా జరిగినప్పుడు, పిఠాపురంలో దళితుల మీద ఇలా జరిగినప్పుడు, క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు, అదేవిధంగా దళిత మహిళలపైన దాడులు, అత్యాచారాలు జరిగినప్పుడు ఏ జూడు ఏ బొక్కలో ఉండవు. ఈ వేదాంత మీడియా అనే అబ్బాయి ఎక్కడ దాక్కుండు? మరి దాని గురించి మాట్లాడొచ్చుగా. అవన్నీ వాళ్ళ పర్సనల్స్ అండి. నేనేమంటానంటే ఒక వ్యక్తి పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు, తనకి సామాజిక స్పృహ ఉన్నప్పుడు ఖచ్చితంగా తనకు తప్పు అనిపించిన ప్రతి విషయాన్ని ఖండించాల్సిందే. ఇప్పుడు అతనికి నచ్చిన కంటెంట్ మీద మాట్లాడి మిగతా మీద మాట్లాడినంటే ఇక దేని మీద మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ఇప్పుడు నువ్వు నిజంగా సామాజిక స్పృహ ఉండి నువ్వు పబ్లిక్ ఫిగర్ అయ్యి నువ్వు సమాజానికి ఏదో పొడిచేస్తావు, పీకేస్తావు అని అంటే అతను మాట్లాడడం తప్ప ఏం చేయగలడు? సరే, మాట్లాడేటప్పుడు నువ్వు ఒక 5 లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దమ్ము సామర్థ్యం నీకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఖండించాలి కదా. నీ సామాజిక స్పృహ ఉండాలి కదా. తులసి చంద్ గారు ఉన్నారు, ఆవిడ ఇంటర్వ్యూలు చూడండి, ప్రతి సామాజిక అంశం గురించి జనరలైజ్డ్గా ఆమె బిల్డ్ చేస్తూ మాట్లాడుతుంది. అలా మాట్లాడాలి. మీరు ఇదే వేదాంత్ మీడియా ఒక అబ్బాయి ఉండు, తను ట్రాన్స్జెండర్లు ఎంత అవమానపరిచినట్టు మాట్లాడితే వాళ్ళందరూ కలిసి తిరగబడితే మళ్ళీ వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి నేను అందరిని అలా కొంతమందిని అంటున్నాను. అలాగే ఏంటనంటే నేనేమంటున్నా, వీళ్ళకి నిజంగా సామాజిక స్పృహ ఉంటే సామాజిక అంశాల గురించి కూడా మాట్లాడమనండి, సెక్యులర్ అంశాల గురించి మాట్లాడమనండి, దేశంలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడమనండి, రేపుల గురించి మాట్లాడమనండి, అట్రాసిటీస్ గురించి మాట్లాడమనండి, ఈ న్యాయం జరగక ఎంతోమంది బాధపడుతున్నారు వాళ్ళ గురించి మాట్లాడమనండి.
ఏదన్నా రోడ్డు మీద గుంతలు పడితే వాటి గురించి వీడియో తీయమనండి. వాళ్ళకి ఆ దమ్ము ఆ ధైర్యం ఉండదు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లతోని పెద్ద పెద్ద నాయకులతోని పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళని ఏంటంటే నామరూపాలు లేకుండా చేస్తారు. అదే అమాయకులైనటువంటి అందరూ ఒక విషయంలో ఏది మీకు గొర్రె పురాణం అంటారు తెలుసా? ఒక గొర్రె ఒక రోడ్లో మిగతా గొర్రెలన్నీ దాంట్లోనే వెళ్తాయి. ఏంటంటే వీళ్ళు ఫేమస్ అవ్వడం కోసం హిందువులు గొర్రెలు అంటున్నారా? వీళ్ళని గొర్రెలు అంటాను నేను. హిందువులని గొర్రెలు ఎందుకంటే హిందువులే క్రైస్తవుల్ని ముస్లిమ్స్ అందరినీ గొర్రెలు అంటుంటే నేను ఈ భజన బ్యాచ్ని అంటున్నా. ఎస్పెషలీ వీళ్ళని అంటున్నా, హిందువులని అంటలా. ఎందుకంటే యాజ్ నేను ఇది హిందుత్వం కంట్రీలో బ్రతుకుతున్నప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళందరూ హిందువులైనప్పుడు అంటే ప్రతి ఒక్కళ్ళతోనే నేను కలిసి బ్రతుకుతున్నప్పుడు నేను వాళ్ళని ఎందుకంటే వాళ్ళు నా సహోదరులు. వాళ్ళు నా సహోదరులు. నేను వాళ్ళతో కలిసి పుట్టి పెరిగి తిని చచ్చేదాకా కూడా వాళ్ళతోనే ఉంటా. సో అలాంటప్పుడు నేను వాళ్ళని ఎందుకంటే ఈ భజన బ్యాచ్ అండి, ఈ 7-8 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళని అంటున్నా. వీళ్ళకి నిజంగా సామాజిక స్పృహ ఉంటే అడగాలి కదా. ఈ జసింత్ కట్టు అనే పాపం ఆ అమ్మాయి మీద దారుణంగా ట్రోల్ చేసి దారుణంగా తిడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అదేవిధంగా రకరకాల పాస్టర్ల మీద దాడులు జరిగాయి. చెప్పండి. మనుషుల్ని ఏదైనా అంటే ఫీల్ అయ్యే వాళ్ళు లేరు ఇక్కడ. ఈవెన్ నేను ఇందాక ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పినట్టు గరికపాటి గారిని అన్వేష్ ఏదైనా అన్నా కూడా కొంతమంది దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ ప్రతి వాళ్ళు వీళ్ళు మా ఫ్యామిలీ కంటే ఎక్కువ అమ్మగా చూస్తాము అని ఒక సీత అమ్మ అని పిలుస్తారు. అమ్మగా చూస్తారు కాబట్టి దేవతగా భావించే ఒక పర్సన్ని దేవుణ్ణి అనడం రాంగ్ అనేది ఖండించారు అక్కడ. సో ఇప్పుడు మనుషులకి ఇప్పుడు నేను చెప్పినట్టు గరికపాటి గారినన్నా శివాజీ గారినన్నా ఇంత రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. సీతమ్మని ద్రౌపదిని అన్నారు కాబట్టే నేను అదే అంటానండి. సీతమ్మని గారిని ద్రౌపది గారిని అనడం తప్పే. మరి యేసుక్రీస్తు వారిని అల్లాహని తిట్టడం కూడా తప్పే కదా. మరి అట్లా ఈయన రేప్ అనే పదంతో సంబోధించారు. వాళ్ళైతే అసహ్యమైన బూతులు తిడుతున్నారు కదా. మరి వాళ్ళ మీద ఏది యాక్షన్? వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తలేరు? వాళ్ళ మీద కూడా ఎందుకు డిబేట్లు పెడతలేరు? వాళ్ళని కూడా ఎందుకు లాగట్లేదు పబ్లిక్ డొమైన్లోకి? వాళ్ళని ఎందుకు ప్రశ్నించి అడగట్లేదు వీళ్ళు అంటున్నా. ఈ ఏజుడు కానీ వేదాంత్ కానీ కరాటే కళ్యాణి కానీ తర్వాత ఎవరైతే హిందుత్వాన్ని మేమే బ్రతికిస్తున్నాం, మేమే లాక్కొస్తున్నాం, అసలు మా భుజస్కంధాల మీదే మోస్తున్నాం అన్నవాళ్ళు ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడట్లేదు? దళితుల మీద జరుగుతున్న దాడులను ఎందుకు మాట్లాడట్లేదు? సెక్యులర్ కంట్రీలో సెక్యులర్ ఇష్యూల మీద జరుగుతున్న దాడుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రభుత్వాలు చేసే వైఫల్యాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మీకు భయమా? ప్రభుత్వాల వైఫల్యాల గురించి మాట్లాడితే మిమ్మల్ని బొక్కలేస్తారని వెన్నులో వణుక? అంటే అమాయకులు వీళ్ళు కాబట్టి ఏదంటే అది సరిపోతుందా? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తారు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఇతని పరిస్థితి ఏంటి, అసలు ఇతను ఎవరు, ఇతని లొకాలిటీ ప్రతిదీ పబ్లిక్ డొమైన్లోకి వచ్చాం అంటే ప్రజలు మనల్ని గమనిస్తున్నారని అర్థం. మీరు ఏదో కంటెంట్ గురించి ఫాలోవర్ల గురించి ఈరోజు ఉప్పలబాలు గారికి ఉన్నారండి కంటెంట్ అంటే అతను తక్కువని కాదు, అతను ఒక ఎంటర్టైన్మెంట్ పర్సన్. నిజంగా అతనికి ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఉంటారు ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫాలో అవుతారు. అలాంటప్పుడు మీ దగ్గర బాధ్యతాయుతమైనటువంటి మీడియా ఛానల్లో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు అన్ని విషయాల గురించి జనరలైజ్ చేసి మాట్లాడాలి కదా. ప్రతిదాన్ని తప్పుని నిలదీయాలి కదా. మరి ఎందుకు ఒకదాని మీదే మాట్లాడుతున్నారు? మిగతా మీరెందుకు అన్ని బూతులు యూజ్ చేసి అన్ని మాట్లాడిన అన్వేష్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేను అన్వేష్కి ఎందుకు సపోర్ట్ చేస్తానంటే ఈజ్ ఎ సెక్యులర్ మ్యాన్. ఇంకోటి ఏంటంటే కాకపోతే దాని వెనకాల ఇంకొక వాస్తవం ఉంది అని విన్నాను. చెప్పండి. ₹1 కోటి తీసుకున్నారు, అందుకే అన్వేష్కి సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఒక ఆడి కారు కొనిచ్చాడు, జూబ్లీ హిల్స్లో ఒక ఫ్లాట్ కొనిచ్చాడు. జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ ఆడి కారు కొనిచ్చాడు. ఎవడండి చెప్పినోడు? బుర్ర తక్కువ కదా. అసలు అన్వేషణ నేను ఇంతవరకు అతనితో మాట్లాడింది లేదు. అతను కలిసి మీరే హ్యాండిల్ చేస్తున్నారు ఆయన కేసులు అన్నీ వస్తున్నాయి కానీ నేనేం చేస్తలేను. వస్తే చేస్తా. 7-8 కేసులు పడ్డాయి అన్వేష్ మీద. అవన్నీ 7-8 కేసులు పడ్డాయి అన్నది నా దృష్టికి వచ్చింది. తీసుకున్నారు అడ్వాన్స్ కూడా అని చెప్పి. అంటే 7-8 కేసులు పడ్డాయి అన్నది అయితే నా దృష్టికి వచ్చిందిలే కానీ అతని మీద ఐటీ యాక్ట్ తర్వాత క్రిమినల్ కేసులు అండి. దానివి అన్ని కాగ్నైజబుల్ అఫెన్సెస్ కాదు, నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్. వాటన్నిటికీ కూడా స్టేషన్ బిల్ వస్తుంది. కానీ నేను చేస్తలేదు. అతను ఎవరో నాకు తెలుసు కానీ నేనెవరో అతనికి తెలుసు కానీ మేము ఎప్పుడు మాట్లాడుకున్నది లేదు. ఎందుకంటే అందరూ అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే నాన్ వేసిన నాది ఒక వీడియో కట్ చేసి తన స్టోరీలో పెట్టుకున్నాం. సో చాలామంది దాదాపుగా ఎంతోమంది ఫోన్ చేసి అడుగుతున్నారు మీరంటే కాదు నేను చేస్తాను. అన్అఫీషియల్గా తీసుకున్నారు ₹1 కోటి అందింది అని విన్నానండి. సరే వస్తే మంచిదే కదండి. బాగా ఇలాగైనా కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది కదా, వస్తే మంచిదే కదా. అంత తీసుకోకుండా ఇంత సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నేను అందే చెప్పాను, నేను సెక్యులర్ వ్యక్తిగా సపోర్ట్ చేస్తున్నాను.
యాజ్ అడ్వకేట్ గాను లేదంటే ఇంకొక విధంగాను సపోర్ట్ చేస్తలేను. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి అది అర్థమవుతుంది, విజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, సెక్యులరిస్టులకి అది అర్థమవుతుంది, ఫెమినిస్టులకి అది అర్థమవుతుంది. సమాజంలో దాదాపుగా మరి అతని దగ్గర 17 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే 10 లక్షల మంది 17 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే 17 లక్షల మంది అన్ఫాలో చేయాలి కదా. మరి ఎందుకని 4 లక్షల మంది అన్ఫాలో అయ్యారు? అంటే 17 లక్షలలో 4 లక్షలు పోయారంటే అంటే అతనిలో 100లో ఒక 30% పోయారంటే 70% అతను సపోర్ట్ చేస్తున్నట్టే కదా. సపోర్ట్ చేస్తున్నారు అంటే 13 లక్షల వరకు అతన్ని అంటే సెక్యులరిస్టులు ఉన్నట్టే కదా. అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ని సంతోషపెట్టడం కోసం మనం ఈ పని చేయకూడదు. సమాజంలో ఏది సత్యం, ఏది అసత్యం, ఏది మంచి, ఏది చెడు అన్న దానికి మాత్రమే మనం సపోర్ట్ చేయాలి. నా స్టాండ్ అదే. సమాజంలో మనం ఏది మాట్లాడుతున్నాం, ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కాంట్రవర్షియల్. ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ ప్రాసెస్. అస్సలు నేను పట్టించుకోను. నేను ఏమంటానంటే మనం ఏది మంచి ఏది చెడు తర్కించి తెలుసుకోవాలి. వాళ్ళ మాట విధానం ఏంటి, వాళ్ళ మాట ఉద్దేశం ఏంటి, ఆ మాట యొక్క ఆంతర్యం ఏంటి, తద్వారా దాని మీద జరగబోయే అంటే ఫలితం ఏంటనే దాని గురించి ఆలోచించాలి. సెక్యులర్గా బ్రతకాలి. నేను అదే చెప్తాను. 100%. సెక్యులర్ అంటే ఏంటండి? సెక్యులర్ అంటే ఏంటనంటే ఇప్పుడు దాకా నేను మాట్లాడింది మీరు మాట్లాడుతున్న దాన్ని వ్యతిరేకించడమే సెక్యులర్. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఈ హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు హిందుత్వాన్ని వ్యతిరేకించడం అనే దాన్ని సెక్యులరిజం కిందకి తీసుకోరు. అన్ని మతాలన్నీ గౌరవించేవాడు సెక్యులర్. అన్ని మతాలు గౌరవించేవాడు, అన్ని మతాలకి సమన్యాయం చేసేవాడు, అన్ని మతాలని అంటే ఈ మతంలో ఉన్న మంచిని తీసుకోవాలి, ఆ మతంలో ఉన్న మంచిని తీసుకోవాలి, అందరికీ సమన్యాయం చేయాలి, ఒకరికొకరికి మధ్య గొడవలు కొట్లాట్లు రా. సో ఇప్పుడు మీరు పాయింట్కి వచ్చారండి. బేసిక్గా ఇండియాలో ఇంతకుముందు హిందుత్వం అంటే హిందువులు ఎంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు క్రిస్టియన్స్ హిందువులు ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, ఎంత పర్సంటేజ్ ఉన్నారు చూడండి. ఎందుకు ఈ పర్సంటేజ్ గురించి మనం మాట్లాడాలి? నేను చెప్తా. నేను ఏమంటానంటే ఇక్కడ హిందువులు ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ అంటుంది ఏంటంటే ఇండియా అనేది ఇంతకుముందు హిందువులు ఎంత శాతం మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంత శాతం మంది ఉన్నారు, ఎంత శాతం మంది హిందువుల నుంచి అంటే క్రైస్తవులుగా ఎంతమంది కన్వర్ట్ అయ్యారు. ఎందుకు కన్వర్ట్ కాకూడదు? ఎందుకు అవ్వాలండి? అంటే ఇప్పుడన్నా నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ ఏంటంటే కంఫర్టబిలిటీస్. ఇక్కడ ఇందాక మీరు అన్నారు నచ్చి జాయిన్ అవ్వడం వేరు, బలవంతంగా జాయిన్ చేసేది వేరు. మీ దగ్గరికి ఎవరైనా బలవంతంగా జాయిన్ చేశారని వచ్చారా? బలవంతంగా అంటే నేను చూసానండి. అంటే ఇప్పుడు బుల్షిట్ థింగ్స్ ఇవన్నీ. నేను ఏమంటానంటే ఇప్పుడు ఒక ఆలయంలోకి వెళ్ళాలంటే చెప్తున్నా, ఇప్పుడు ఒక హిందూ దేవాలయంలోకి వెళ్ళాలి. ఇప్పుడంటే అందరికీ ఆలయ ప్రవేశం వచ్చింది కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యం అని సో అందరికీ ఆలయ ప్రవేశం దొరికింది. మరి పూర్వకాలంలో కొన్ని ఊర్లలో ఇప్పటికీ కూడా ఆంధ్రాలో ఆలయాల్లోకి రానివ్వరు. ఏది మీరు దాన్ని వ్యతిరేకిస్తాను అంటే హిందువులే కదా మరి దాన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి టెంపుల్స్కి వెళ్ళేది లోపలికి వెళ్ళడానికి అర్హత ఉంది. మరి అలాంటప్పుడు వెళ్ళేవాళ్ళు హిందువులే కదా, అక్కడ ఉన్నవాళ్ళు హిందువులే కదా, మరి ఎందుకు రానివ్వట్లేదు? అంటే ఇక్కడ ఏంటి హిందువుల్లో కూడా ఇక్కడ ఏంటి నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే ఒక భావజాలం ఉంది. ఆ భావజాలాన్ని వాళ్ళలో నింపింది ఎవరు? టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. టాపిక్ డైవర్ట్ చేస్తలేదు. నేను ఏమంటున్నా అంటే హిందువుల్ని నేను అదే చెప్తున్నా, క్రైస్తవులుగా మారుస్తున్నారు. మార్చారు చాలా మంది. చూడండి చాలా మంది ఇప్పుడు వాళ్ళు ఫినాన్షియల్ గా స్టేబుల్ లేని వాళ్ళని, పేదవాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు డబ్బులు ఇస్తాం, మీకు బియ్యం ఇస్తాం, తినడానికి ఉండడానికి ఇల్లు ఇస్తాం ఇలా చెప్పి కన్వర్ట్ చేశారా లేదా అంటే అంటే అలా ఎక్స్పెక్టింగ్ నో 100% నో. ఎవరికి వస్తాయి? ఇప్పుడు వాళ్ళ క్రిస్టియన్ కంట్రీ, ఇప్పుడు నేనున్నా, మీరు క్రిస్టియన్గా మారండి మీకు ఒక 2 లక్షలు ఇస్తా అంటే ఆ ఇచ్చేవాడికి 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? ఫండ్స్ అండి. ఎక్కడి నుంచి వస్తాయి అనేది మీకే తెలియాలి. నాకెందుకు తెలుస్తుంది? యాంకర్గా మీరు క్వశ్చన్ మీరు ఇస్తే మారుతున్నారు అని మీరు అన్నారా? నేను అనలేదు. అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తాను నేను? సరే ఫారెన్ నుంచి వస్తాను అనుకోండి. ఫారెన్ వాళ్ళకి ఎందుకు వస్తాయి? ఎక్కడ వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఈ హిందూ దేశాన్ని క్రిస్టియన్ దేశంగా మారిస్తే వాళ్ళకేంటి లాభం? మన ఇండియా నుంచి ఏమైనా కరెన్సీ వాళ్ళకి వెళ్తుందా? లేదంటే మన ఇండియా ప్రచారం చేయడం? చూడండి, మత ప్రచారం అనేది
రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. మీరు ఎందుకు చేయొద్దు అంటానికి మీకు అర్హత లేదు, చేయొద్దు అని చేయొద్దు ఎందుకు అంటానికి. చేయాలని అడుగుతున్నా. ఎందుకు చేయాలంటే ప్రతి ఒక్కరికి హిందువులకి ఎట్లయితే మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఈ మతం యొక్క గొప్పతనం గురించి, లేదంటే హిందూ మతం యొక్క గొప్పతనం గురించో, క్రైస్తవ మతం యొక్క గొప్పతనం గురించో, లేదంటే ప్రతి విషయంలోని ఆయా మతంలోని యొక్క గొప్ప విషయాల గురించి ప్రజలకు చెప్పాల్సిన అవగాహన ఉంది. ఈరోజు మీ హిందువులలో చాలామంది క్రైస్తవులకు ఎందుకు మారారంటే వాళ్ళని ఊరవతలకు వెళ్ళేశారు. దళితులందరూ కూడా, అంటే శూద్రులందరూ కూడా ఊరవతాలే ఉండాలి. శూద్రులందరూ కూడా చచ్చిన శవం యొక్క బట్టలే కప్పుకోవాలి, కొత్త బట్టలు కప్పుకోకూడదు, కొనుక్కోకూడదు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళ భార్యని ఈ బ్రాహ్మణులైనటువంటి వారి దగ్గర 3 రాత్రులు వాళ్ళతో ఉంచాలి. తెలిసే వీటి గురించి. అంటే వాటన్నిటిని కూడా సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు ఎవడైనా సరే వీటికి ఒప్పుకుంటాడా? ఊరి చివరి మిమ్మల్ని ఇప్పుడు ఒక 10 మంది భోజనం చేస్తారండి. మీకు ఒక్కళ్ళకే సపరేట్గా ఒక దగ్గర కూర్చోబెట్టి, కింద కూర్చోబెట్టి భోజనం, ఒక విస్తరాకులో భోజనం పెట్టి వీళ్ళందరూ 10 మంది కూర్చొని చక్కగా టేబుల్ మీద మంచిగా ప్లేట్స్తో తింటుంటే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? ఈ భారతదేశంలో దళితులకి, శూద్రులకి జరిగినటువంటి అవమానం అదే. సో ఈరోజు వేరే వాళ్ళు అన్ని మతాల్లోకి వెళ్ళిపోతున్నారంటే చేసిన తప్పు వీళ్ళే కదా. ఇప్పుడు అసలు క్రైస్తవుల్లో ఉన్నటువంటి యూనిటీ హిందువుల్లో ఉందా? హిందువుల్లో చాలా వరకు హిందువుల్లో ఉందా అంటే, హిందూ మత ప్రచారం చేసేవాళ్ళు, హిందువులుగా ఉన్నవాళ్ళే హిందువుల్లో ఉన్న వాళ్ళలో దళితుల్ని, శూద్రుల్ని పట్టించుకోరు. వాళ్ళని రానివ్వరు. వాళ్ళ మీద ఏమంటారు, వ్యత్యాసం చూపిస్తారు. వాళ్ళ మీద కుల వివక్షత చూపిస్తారు. వాళ్ళతో పాటు సమన్యాయం జరిగించరు. కొన్ని విషయాలలో కనీసం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగరు. అంటే మరి అలాంటప్పుడు విసిగిపోయిన మీరు ఆలయ ప్రవేశం చేయనివ్వరు, మీరు ఆలయ ప్రవేశంలోకి రానివ్వని మీరు, అంటే మీరు ఇన్ ద సెన్స్ ఏది సెక్యులర్ భావజాలం లేనటువంటి కరుడుగట్టినటువంటి తీవ్రవాద భావజాలం కలిగిన హిందువుల గురించి నేను చెప్పేది. సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ పెడితే ఏ మనిషి ఉంటాడో చెప్పండి. వీళ్ళు క్రైస్తవులు ఆదరించారు, అన్నం పెట్టారు, చదువు చెప్పారు, వైద్యం అందించారు, అదేవిధంగా ఉపాధి కల్పించారు. ఇన్ని చేసినటువంటి ఒక వ్యక్తి తన కృతజ్ఞతగా తను మనిషిగా గౌరవించినటువంటి మతాన్ని తీసుకుంటాడా? ఒక మనిషిని అరే నువ్వు పశువు కంటే హీనవరా అని చెప్పినటువంటి చూసిన వాళ్ళని గౌరవిస్తాడా? చెప్పండి. ఈరోజు భారతదేశంలో అంటే అన్య మతాలు ప్రచారం జరగడానికి హిందువులు కరుడుగట్టినటువంటి అంటే మానసిక రోగులుగా, అదేవిధంగా తీవ్రవాద భావజాలం కలిగినటువంటి హిందువుల వల్లే. సో కాబట్టి ఇలాంటి ఈ విభేదాలు, ఈ విద్వేషాలు, ఈ వ్యత్యాసాలు ఇవన్నీ కూడా. సో వీళ్ళు ఆలయ ప్రవేశం చేయనిస్తే, వాళ్ళకి సమన్వయం పాటిస్తే, అరే ఓటు హక్కు ఇవ్వడానికి ఒప్పుకోలేదండి బాబు. అగ్రవర్ణాలు అయినటువంటి వాళ్ళు ఓటు హక్కు ఇవ్వడానికి, శూద్రులకి అదేవిధంగా దళితులకి ఓటు హక్కు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. మరి అలా అంటే మనిషిగా గుర్తించడానికి ఇష్టపడినటువంటి హిందువులో ఉండాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? మీరు కూడా సమన్వయం పాటించండి. ఈరోజు నేను ఇదే సవాలు, ఇది ఏదైతే హిందువులుగా ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారో, ఆ హిందువులుగా ఉన్నటువంటి దళితులు, శూద్రులు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు భోజనం చేయండి, వాళ్ళని కలుపుకోండి, మీ పిల్లని వాళ్ళకి పెళ్ళికి ఇవ్వండి, వాళ్ళ పిల్లోని మీరు పెళ్ళికి తెచ్చుకోండి. అసలు వ్యత్యాసమే ఉండదు కదా, అసలు మతం అనే గొడవే ఉండదు కదా, అందరూ సమానంగా ఉంటారు కదా. ఆలయ ప్రవేశమే చేయనిరండి. మీరు ఆంధ్రాలో చూసుకున్నట్టయితే మన శ్రీరామనవమికి దళితులను ఆలయంలోకి రానివ్వలేదు. వాళ్ళ పెళ్లి బట్టల్లో కూర్చొని తలంబ్రాలు పోసుకునేవ్వలేదు. అక్కడ వాళ్ళ దగ్గరే సఖ్యత లేదు, వాళ్ళ దగ్గరే వ్యత్యాసం ఉంది, వాళ్ళ దగ్గరే అరే నువ్వు తక్కువ జాతోడివి, నువ్వు ఇక్కడే ఉండాలి అని ఉంది. సో దానివల్ల తిరుగుబాటు చేసి వాళ్ళకి ఏదైతే మనిషిగా గుర్తింపించినటువంటి ఒక మార్గం ఉందో అందులోకి వెళ్ళారు. సో ఇంకోటి ఏంటంటే, నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు భారత రాజ్యాంగం మనిషికి కల్పించింది. అదేవిధంగా వాళ్ళు అంటే పాటించే మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. ప్రచారం చేసుకోవద్దంటానికి ఎవరికి అధికారం లేదు. ప్రచారం చేయొద్దు, నువ్వు మత ప్రచారం చేయొద్దంటానికి ఎవరికి అధికారం లేదు. అది హిందూ మతం చేస్తున్నా సరే, క్రైస్తవులు చేస్తున్నా సరే, ముస్లిం, సిక్కులు, బౌద్ధులు ఎవరు చేస్తున్నా సరే అడ్డుకునే అధికారం లేదు. వాళ్ళకి ప్రభుత్వ అనుమతులు తీసుకుని చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని పాంప్లెంట్స్ వాళ్ళు పంచుకోవచ్చు, ఎవరైనా సరే, హిందువులైనా సరే. సో చాలామంది పడి పూజలు చేస్తుంటారు, ఎవరైనా అడ్డుకుంటారా? అది తప్పు. ఎందుకంటే అక్కడ ఒక మంచి కార్యం జరుగుతుంది కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి ఎవరికి అధికారం లేదు. అలాగే ఒక చర్చిలో ప్రార్థన జరుగుతున్నాయా అంటే, ప్రార్థనలు అంటే ఏంటి? ఒక దేవుడికేది కదా. మరి జరుగుతున్నప్పుడు అలాంటప్పుడు మీరెవరు వెళ్ళి అడ్డుకోవడానికి? చెప్పులతో ఇన్ని మాట్లాడుతున్నారు కదా, అదే కర్యాటక కళ్యాణ్ మీద కానీ, మాధవీలత మీద కానీ, ఏజోడ్ మీద కానీ, వీళ్ళందరి మీద మీరెందుకు వేయకూడదు కేసులు? అది చూద్దాం. ఇప్పుడు నేనేమంటానంటే, నేను ప్రశ్నిస్తా, వాళ్ళని ఇబ్బంది పెట్టను, బాధ పెట్టను. నేనేంటంటే నా దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? ప్రశ్నించడం.
నేను ప్రశ్నించేదాన్ని 100 మంది చూస్తారు కదా. ఇప్పుడు నేను కోర్టులో వాళ్ళ మీద కేసు, ఇందాక మీరన్న మ్యాటరే, నేను అదే ఎవరు అంటానండి. వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ ఎందుకంటే వీళ్ళు వీళ్ళ మీద కేసులు వేయట్లేదు. వీళ్ళని మరి ఏంటంటే మీలాంటి వాళ్ళు వేయచ్చు కదా ఎందుకు వీళ్ళని హీరోలు చేయాలి? ఎందుకు వీళ్ళ మీద కేసులు వేసి వీళ్ళని పొలవమంటూ ఒక్కసారిగా పెద్దవాళ్ళని చేయాలి? నేను ఏమంటున్నానంటే వీళ్ళ స్థాయి అది కాదంటున్నా. వీళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పే కదా ఇందాకే, పొట్ట పోసుకోవడానికి పొట్ట తిప్పలు పడుతున్నారు. ఆ పొట్ట మీద నేను ఎందుకు కొట్టడు? కానీ ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి మాటకి నేను కౌంటర్ ఇవ్వాలి. ఎందుకంటే సమాజంలో ఇది జరుగుతుంది, దీనికి ఇది కారణం అనే విషయాన్ని ఎవరికొకరు చెప్పాలి. సో వీళ్ళు చేసేవి కూడా మంచి పనులు కావు. వీరు మిగతా వీళ్ళని కూడా ఏమంటున్నా, బాబు ఈ భజన ఆపండి, జరుగుతున్న ప్రతి ఫ్యాక్ట్ని మీరు జనంలోకి తీసుకెళ్ళండి, ప్రతి దాని గురించి మాట్లాడండి, ప్రతి టాపిక్ని జనరలైజ్ చేయండి, సెక్యులర్ విషయం గురించి కూడా మాట్లాడండి, దళితుల గురించి మాట్లాడండి, శుద్ధుల గురించి మాట్లాడండి, తప్పులు ఏమున్నాయి తప్పులు ఏమి లేవు అన్నదాని గురించి మాట్లాడండి అని నేను చెప్తున్నా. వాళ్ళ మీదకి ఆ పాపం పొట్ట తిప్పలు పడే వాళ్ళ మీద కోసం కేసు లేదు. ఒకవేళ వాళ్ళు తారాస్థాయికి చేరినప్పుడు ఖచ్చితంగా అదే జరగవచ్చేమో, చూద్దాం. చూడండి, సెక్యులర్గా ఉండాలి, ప్రతి మతాన్ని గౌరవించాలి, ప్రతి మతాన్ని ప్రేమించాలి, మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి. ఇట్లా లేనిపోని అంగట్లో ఉన్నటువంటి అంటే ఏదో మేమే పూసేసుకొని రాసేసుకొని మేమే కాపాడుతున్నాం అంటే అది తప్పు. మీరే బలవంతపు మత ప్రచారాలు చేస్తున్నారు. మీరే అనేక మంది యువతకి లేనిపోని ఈ అభ్యంతరకరమైనటువంటి వేరే అన్య మతాల గురించి నూరిపోస్తున్నారు, గొడవలకి కొట్లాట్లకి కారణం అవుతున్నారు. సో దయచేసి అందరూ కూడా సెక్యులర్గా బ్రతుకుదాం. 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సాంప్రదాయాలని 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు సృష్టించుకుందాం. ఈరోజు మీరు క్రైస్తవులు, మీరు హిందువులు, మీరు ముస్లిమ్స్ అని మనలో అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసుకుని మనలో మనకి గొడవలు వచ్చి ఒక చైనా లాగో లేదంటే ఒక బంగ్లాదేశ్ లాగో లేదంటే ఒక నేపాల్ లాగో అవ్వద్దు. మనందరం కలిసి కట్టుకొని కలిసి ఉంటే కలదుసు అంటారు కదా, కలిసి ఉందాం. మనందరం కూడా ఒకరికొకరు గౌరవించుకుందాం. మనందరం ఒకరికొకరు వాళ్ళ వ్యక్తిగత గౌరవాలకి, వాళ్ళ ఆచార వ్యవహారాలకి గౌరవం ఇద్దాం. సో అలాంటప్పుడు ఏ గొడవ ఉండదు. మత ప్రచారాలు, మత విద్వేషాలు ఎవరో రెచ్చగొట్టకూడదు. అది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో అది మన దేశ భవిష్యత్తు మీద పడుతుంది. సో కాబట్టి అందరూ కూడా దయచేసి మీ అంటే లిమిట్లను క్రాస్ చేసి ఇలా మాట్లాడుకోకుండా సమాజానికి మీ పట్ల ఉపయోగపడేది ఏదన్నా ఉంటే చేయండి అంతే. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు గారు.